తెలంగాణ రాష్ట్రంలో బోగస్ ఉద్యోగుల లెక్క తేల్చేందుకు ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేరుతో ప్రతి నెల 150 కోట్లు చెల్లిస్తోంది ప్రభుత్వం. గత 10 ఏళ్లుగా దాదాపు 15,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానా నుండి ఖాళీ అయ్యాయని గుర్తించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది వరకు బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించింది 3మెన్ కమిటీ. ఆయా శాఖల వారీగా ఎంతమంది బోగస్ ఉద్యోగులు ఉన్నారనే దానిపై ఆరా తీస్తుంది ఇంటెలిజెన్స్. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద 4 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు లెక్కలు ఉన్నాయి. ఈ నెల 25 వరకు వివరాల సేకరణకు లాస్ట్ డేట్ ఉంది. రెటిక డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. చెప్పండి యాదగిరి, బోగస్ ఉద్యోగులపై ఇంటెలిజెన్స్ ఆరాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో బోగస్ ఉద్యోగుల లెక్క తేల్చేందుకు ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేరుతో ప్రతి నెల 150 కోట్లు చెల్లిస్తోంది ప్రభుత్వం. గత 10 ఏళ్లుగా దాదాపు 15,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానా నుండి ఖాళీ అయ్యాయని గుర్తించారు అధికారులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది వరకు బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించింది 3మెన్ కమిటీ. ఆయా శాఖల వారీగా ఎంతమంది బోగస్ ఉద్యోగులు ఉన్నారనే దానిపై ఆరా తీస్తుంది ఇంటెలిజెన్స్. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద 4 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు లెక్కలు ఉన్నాయి. అయితే ఈ నెల 25 వరకు వివరాల సేకరణకు లాస్ట్ డేట్ ఉంది. రైటిక డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. చెప్పండి యాదగిరి, బోగస్ ఉద్యోగులపై ఇంటెలిజెన్స్ ఆరాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాధురి, ఏదైతే అవుట్సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ బేస్ మీద వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారము 4 లక్షల మంది ఉన్నారని చెప్పేసి లెక్కలు చూపిస్తున్నాయి. అయితే ఇందులో మేజర్గా గత 5 నెలల నుంచి కూడా అసలు వాస్తవానికి ఏ శాఖలు ఎంతమంది ఈ కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నారు, ఎంతమంది అవుట్సోర్సింగ్ మీద పనిచేస్తున్నారు, వాళ్ళ క్యాడర్ ఏంటి, సో ఏ శాఖలో ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 3మెన్ కమిటీని వేసింది. శాంతికుమార్ రిటైర్డ్ ఐఏఎస్, తర్వాత మాజీ ఏదైతే ప్రధానాధికారి ఉందో సో ఈమె ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ ఏ శాఖలో ఎంతమంది ఉన్నారు అనే దాని మీద లెక్కలు తీస్తూ ఉన్నది. అయితే ఇందులో మేజర్గా ఈ 5 నెలల పాటు కూడా ఈ లెక్కలు తీస్తున్నది, వాళ్ళ డీటెయిల్స్ పూర్తి స్థాయిలో తీసుకుంటున్నారు. అందులో మేజర్గా వాళ్ళ పేరు, వాళ్ళ క్వాలిఫికేషను, తర్వాత ఎక్కడ పనిచేస్తున్నారు, గతంలో ఎక్కడ పనిచేశారు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్, ఇట్లా అన్నీ పూర్తి స్థాయిలో ఆ డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళ వివరాలు తీసుకుంటున్నారు. 5 నెలల నుంచి ఈ వివరాల సేకరణ ఈ 3మెన్ కమిటీ చేస్తూ ఉన్నది. అయితే ఇందులో 1,00,000 వరకు బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ఇప్పటివరకు జరిగినటువంటి ఈ సర్వేలు తేలినట్లు చెప్తా ఉన్నారు. ఇక ఈ నెల 25 వరకు కూడా ఈ ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారనే దాని మీద లెక్కలు తీసే పనిలో అధికారులు ఉన్నారు. కాబట్టి ఈ నెల 25 వరకు మరికొంతమంది కూడా ఇందులో బయటపడే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. అయితే ఇందులో ప్రతి ఏటా ఇప్పుడున్నటువంటి లెక్కలు తీసిన దాని ప్రకారమే దాదాపు 1,00,000 వరకు బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇందులో గత 10 ఏళ్ల పాటు కూడా ఈ ఏదైతే బోగస్ ఉద్యోగుల పేరుతోని దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టారు. 15,000 కోట్లను ప్రభుత్వ సొమ్మును ఈ బోగస్ ఉద్యోగుల పేరుతోని ఏదైతే ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులకు సంబంధించినటువంటి ఏజెన్సీలు ఉంటాయో ఆ ఏజెన్సీలు ఈ దోచుకున్నట్లు లెక్కలు చెప్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున దీని మీద చర్చ కూడా జరుగుతూ ఉన్నది. అయితే ఈ బోగస్ ఉద్యోగులకు సంబంధించి వాస్తవానికి ఏ శాఖలో ఈ బోగస్ ఉద్యోగుల లెక్కలు చూపి ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారు, ఏ శాఖలో ఎంతమంది లెక్కలు చూపించారన్న దాని మీద ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. ఆ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా అధికారులంతా కూడా సో ఏ శాఖకు సంబంధించిన దాంట్లో ఎంతమంది ఉన్నారు, గత 10 ఏళ్ల పాటు కూడా సో ఏ శాఖలు ఎంతమంది వాస్తవానికి పనిచేశారు, అందులో బోగస్గా చూపించింది ఎంత, సో ఎవరెవరి పేర్లు అందులో నమోదు చేశారు, ఈ బోగసు ఏదైతే ఉద్యోగుల లెక్కలు చూపించారో దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరున్నారు, ఎవరి హస్తం ఉన్నది, అధికారుల హస్తం ఉందా లేదంటే పార్టీల నేతల హస్తం ఉన్నదా, ఎవరి హస్తం ఉన్నది, ఎంతమంది పేర్ల మీద ప్రతి నెల ఈ ప్రభుత్వ ఖజానా నుంచి ఈ బోగస్ ఉద్యోగుల పేరుతోని డబ్బును తీసుకున్నారనే దాని మీద ఇంటెలిజెన్స్ ఆరాధిస్తున్నది. ఇక పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత ఎవరెవరు ఇందులో ఉన్నారు, ఎవరెవరు ఈ బోగస్ ఉద్యోగులకు సంబంధించిన దాంట్లో పాల్పడినారు, సో ఎంత డబ్బులు తీసుకున్నారు, మరి ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారము ప్రతి నెల ఈ అవుట్సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి 150 కోట్లు డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. సో ఇట్లా 150 కోట్లు తీసుకుంటే మనకు ప్రతి ఏటా 1,500 కోట్లు కేవలం ఈ అవుట్సోర్సింగ్ తర్వాత ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకే ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇట్లా గత 10 ఏళ్ల పాటు కూడా
మొత్తం 15,000 కోట్లు ఈ బోగస్ ఉద్యోగుల పేరు మీద దోచుకున్నారని తెలుస్తుంది. అంటే 4 లక్షల మంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 లక్షల మంది ఉంటాయి. ఇందులో 1,00,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారంటే ఇది కావాలనే తప్పుడు లెక్కలు చూపి కావాలనే ఈ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. ఇందులో ఆ పెద్దల హస్తం ఉన్నది. గతంలో ఏదైతే పాలించారో గత ప్రభుత్వ 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ హస్తం ఉంటుందని చెప్పేసి అధికారులు దీని మీద చర్చ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నెల 25 వరకు కూడా ఈ ప్రాసెస్ ఏదైతే సర్వే ఉందో ఈ సర్వేకి సంబంధించి అధికారుల ఏ శాఖలో ఎంతమంది పనిచేస్తున్నారనే లెక్కలు తీసిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, వాస్తవానికి ఏ శాఖలో ఎంతమంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ సంబంధించిన వాళ్ళ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించిన దాంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ క్యాడర్ ఏంది అనేది ఈ నెల 25 తర్వాత పూర్తి స్థాయిలో దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక బోగస్ ఉద్యోగులు ఎంతమంది, ఏ శాఖలు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద కూడా ఒక క్లియరెన్స్ వస్తుంది. కాబట్టి ఆ తర్వాత దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి అనే దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక పక్క ఉద్యోగుల సంఖ్య తేల్చే పనిలో 3 కమిటీ అధికారులకు సంబంధించినటువంటి కమిటీ పనిచేస్తుంది. మరొక పక్క ఇక ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడెక్కడ బోగస్ ఉద్యోగులు ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు, సో దీని వెనుక ఉన్న వాళ్ళు ఎంత, సో ఆ శాఖకు సంబంధించి ఆయా శాఖల వారీగా ఈ బోగస్ ఉద్యోగుల పేరు మీద ఎంత దోచుకున్నారనే అనే లెక్కలు తీసే పనిలో పడ్డారు. కాబట్టి వీలైనంత తొందరలోనే దీనికి సంబంధించి ఈ బోగస్ ఉద్యోగులకు సంబంధించిన దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మాధురి.